అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. మే నెల గోచర ఫలితాల్లో మకర రాశి వారికి ఈ నెల గోచరం ఎలా ఉండబోతున్నదో చూద్దాం. మొత్తం మీద మకర రాశి వారికి ఈ నెల అన్ని రంగాల్లోనూ చాలా బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ నెల మీకు ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు చక్కటి వృద్ధి కనిపిస్తున్నది. చక్కటి కుటుంబ సౌఖ్యం కనిపిస్తున్నది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగే అవకాశము, వారితోని చక్కటి కాలం గడపడానికి, సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి ఇది చక్కటి అవకాశాలని సూచిస్తున్నది. మీ తోబుట్టువులతోని మీరు చక్కటి కాలం గడిపే అవకాశం ఉన్నది. మీ సన్నిహితులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, మీ తోబుట్టువులు మీకు చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. వారితోని మీరు ఉల్లాసంగా కాలం గడిపే అవకాశాలు ఉన్నాయి. మీరు చేపట్టిన పనుల్లో మీరు సునాయాసంగా విజయం సాధిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అది మంచి గౌరవ మర్యాదలకు, పేరు ప్రఖ్యాతులకు ఇది చక్కటి వాతావరణంగా ఉన్నది. ఈ సమయాన్ని మీరు చక్కగా వినియోగించుకొని సద్వినియోగం చేసుకోండి. ఈ మకర రాశి వారు మంచి సంతానం కోసం కనుక ఎదురు చూస్తున్న వారికి ఈ నెల సంతాన యోగం చాలా బలంగా ఉన్నది. దీన్ని ఉపయోగించుకోండి. అలాగే సంతానం ఉన్నవారికి మీ పిల్లలతోని మీ రిలేషన్షిప్స్ మెరుగవుతాయి. వారితోని చక్కటి కాలం గడిపే అవకాశము, వారి యొక్క సక్సెస్ మిమ్మల్ని ఆనందపరిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మిమ్మల్ని చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ఈ ఒక్క సమయాన్ని కూడా, అవకాశాన్ని కూడా మీరు చక్కగా ఉపయోగించుకోండి. వారితోని, మీ సంతానంతోని చక్కటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం కాబట్టి దాన్ని బట్టి మెరుగుపరుచుకోవడానికి, సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి, వారితోని అవగాహన పెంపొందించుకోవడానికి మీరు ఈ కాలాన్ని ఉపయోగించుకోండి. అలాగే విద్యార్థులకి ఈ నెల చక్కగా ఉన్నది. పోటీ పరీక్షల్లో చక్కటి విజయం సాధించే అవకాశం ఉన్నది. ఏకాగ్రత పెరిగే అవకాశము, చేపట్టిన పనుల్లో మీరు విజయం సాధించే అవకాశం కనిపిస్తున్నది. ఉన్నత విద్యార్థులకి కూడా చాలా బాగున్నది. ఉన్నత విద్యల్లో కూడా రాణిస్తారు. కళాకారులకి, మీడియా రంగాల్లో, సినీ రంగాల్లో ఉన్నవారికి కూడా కాలం అనుకూలంగా ఉన్నది. వివాహం కాని యువతి యువకులకి వివాహ యోగం కనిపిస్తున్నది. మీరు కనుక ఆ ప్రయత్నాల్లో ఉంటే మరింత గట్టిగా ప్రయత్నించి ఈ కాలాన్ని ఉపయోగించుకోండి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లో కూడా మీకు మంచి లాభం కనిపిస్తున్నది. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉన్నది. కాబట్టి మీ సొంత ఇంటిని నిర్మించుకోవడానికి, ఇల్లు ఏమన్నా మారడానికి ఈ కాలాన్ని మీరు ఉన్నటువంటి మీకు అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. అలాగే మంచి వస్తు వాహన యోగం కూడా ఉన్నది. ఏదైనా ఖరీదైన వస్తువులు కొనడానికి, వాహనాలు కొనుక్కోవడానికి, వీటికి కూడా మీకు కాలం చాలా అనుకూలంగా కనిపిస్తున్నది. దూర ప్రాంత ప్రయాణాలకు, విదేశీ ప్రయాణాలకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉన్నది. మీకు యోగించే అవకాశం ఉన్నది. కాబట్టి వీసాల కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ నెల చక్కగా మీ ప్రయత్నాలు మీరు సాగించవచ్చు. ఈ విధంగా అనేక విషయాలలో మీకు పరిణామాలు అనుకూలంగా ఉన్నాయి. మీకున్నటువంటి పరిస్థితులు మరింతగా మెరుగుపడడానికి గురువుకు సంబంధించినటువంటి మీరు పరిహారాలు చేసుకోవడం, మీ రాశాధిపతి అయినటువంటి శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం, వెంకటేశ్వర స్వామిని కానీ, దుర్గాదేవిని కానీ ఆరాధించడం, ఇవన్నీ కూడా మీకు యోగిస్తాయి. ఇది మకర రాశి వారికి మే నెల గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులతో షేర్ చేసుకోండి. దీనివల్ల ఇది మరింత మందికి చేరడానికి అనుకూలిస్తుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.